మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా సంతోషం. డాక్టర్ కల్పన గారు, హోమియోపతి డాక్టర్, తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మ్యామ్ చెప్పండి, ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వ పాలనలో అధికారుల పనితీరు ఎలా ఉంది మ్యామ్? యాక్చువల్లీ కూటమి పాలన బాగుందమ్మా. అధికారులు కూడా అంటే చాలా మటుకి బాగా చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పెట్టారు కదా, మనమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవటమే, అన్ని వాట్సాప్లోనే సుమారుగా 17 శాఖలు, సుమారుగా 750 సర్వీసులు మనమిత్ర యాప్లో ఇస్తున్నారు. సో అధికారులు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన, మామూలుగానే అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఆయన నిద్రపోడు, అధికారుల్ని నిద్రపోనివ్వడు, ప్రజలను అంతకంటే నిద్రపోనివ్వడు, బాగా పనిచేస్తారు. అంటే యాక్సిలరేషన్ ఇన్ వర్క్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గుడ్ గవర్నెన్స్, వీటన్నిటికీ ఐకాన్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆయన గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్లోనే ఉంటుందిరా. సో కూటమి ప్రభుత్వం ఈజ్ డూయింగ్ గుడ్. గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి తేడా ఏమన్నా విమర్శించగలరా మేడం? గత ప్రభుత్వంలో మేము చాలా డిస్ట్రక్షన్స్ చూసాం రా. అసలు కన్స్ట్రక్షనే లేదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ దేవర్ స్టార్వింగ్ లిటరల్లీ. డిస్ట్రక్షన్ వచ్చిన దగ్గర నుంచి, ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి, అసలు ప్రజల ఆరోగ్యం మీద కొంచెం కూడా శ్రద్ధ ధ్యాస లేకుండా కల్తీ లిక్కర్ అమ్మి వర్కర్స్ అందరినీ ఒక రకమైన ట్రాన్స్లో ఉంచేసి చాలామంది హెల్త్లు పాడైపోయి లివర్ డ్యామేజ్లు వచ్చి ఎంతమంది అసలు మధ్య మాఫియానే జరిగిపోయింది. అట్లాంటివి ప్రతి డిపార్ట్మెంట్లో అసలు అంటే కరప్షను అట్లా ఉండేది బాగా. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ వచ్చినాక సర్వీసెస్ అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఇది మంచి ప్రభుత్వం. ఓకే మేడం, గత ప్రభుత్వానికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? దే హ్యావ్ టు ఇంప్రూవ్. వాళ్ళు ఇంకా అసలు అగాధంలో కూరుకుపోయారు, ఇంక ఇప్పుడిప్పుడే లెగవలేరు. వాళ్ళు చేసిన అంటే ప్రజలు ఎవరు హర్షించలేదు, వాళ్ళు చేసిన వర్క్స్ ఎవరు హర్షించలేదు. వాళ్ళు చేసిన దుర్మార్గ పాలనే వాళ్ళని ఒక అగాధంలోకి లాక్కెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడిప్పుడే రాలేరు. అండ్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవటం తప్పితే పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం వాళ్ళు కొన్నాళ్ళు రాకూడదు. అది ఎస్. ఓకే, అమరావతి ఎప్పటి లోపల అవుతుందని అనుకుంటున్నారు మేడం? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు నడుస్తున్నాయి. యాక్చువల్లీ మనల్ని కొంత అప్పుల్లోకి తోసేసిన గత ప్రభుత్వం, అట్లాగే మనం ఇప్పుడు శిథిలావస్థకు అమరావతిలో ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అక్కడ రూట్స్ నుంచి ఇప్పుడు మొదలు పెట్టుకోవాలి. ఇట్ ఈస్ కమింగ్ అప్, యాక్సిలరేట్ అవుతుంది వర్క్ అంతా. ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇట్ వర్కౌట్. విజన్ 2047కి అప్పుడు దాకా అక్కర్లేదు, కానీ అమరావతి స్లోగా బాగానే కన్స్ట్రక్టివ్ అమరావతిగా, ప్రొడక్టివ్ అమరావతిగా, ప్రోగ్రెసివ్ అమరావతిగా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే గీతిక. మేడం, చూస్తున్నట్లయితే మీరు మీ సేవల్లో చాలా మునిగిపోయి ఉన్నారు. సో మానవతా సేవా సంస్థ ద్వారా చాలా సర్వీసెస్ అందిస్తున్నామని విన్నారు. సో దీనికి సంబంధించిన యాప్ ఏదో లాంచ్ చేశారని చెప్పి విన్నాం. ఏంటి మేడం ఆ యాప్? గీతిక, ఇది మానవ సేవే మాధవ సేవ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున నేను ఆర్గాన్ డొనేషన్ దానికి డైరెక్టర్గా ఉన్నాను. సో ఇదేంటంటే ఆర్గాన్ డొనేషన్, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ అండ్ ఫైనల్గా బాడీ డొనేషన్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు, బట్ దీనికి అవేర్నెస్ బాగా పెరగాల్సి ఉంది. గవర్నమెంట్ జీవన్ దాన్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే మనం కన్సెంట్ ఫామ్ ఆఫ్ డొనేషన్ అన్నమాట. మరణానంతరం కూడా మనం జీవించాలంటే, మరణానంతరం కూడా మన అవయవాలు సజీవంగా ఉండాలంటే, మరణానంతరం కూడా మన పార్థివ దేహం ఉపయోగపడాలంటే, మెడికల్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజెస్కి డెడ్ బాడీస్ అవసరం. మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ అందరూ డిసెక్షన్ చేయాలి. ఎక్కడ మజిల్స్ ఉన్నాయి, స్కిన్ కింద నర్వ్స్ ఎక్కడున్నాయి, ఆర్టరీస్ ఎక్కడున్నాయి, బోన్స్ ఎక్కడున్నాయి, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటి అనేది డెడ్ బాడీ మీద డిసెక్షన్ చేస్తారు ఫస్ట్ ఇయర్లో, మెడికల్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో. సో
సో అప్పుడు వాళ్ళకి డెడ్ బాడీస్ అవసరం అవుతాయి. ఎంబాంబింగ్ అని అది చేసి ఫార్మలిన్లో స్టోర్ చేసి డెడ్ బాడీస్ అవసరం అవుతాయి. అంటే మనం బాడీని డొనేట్ చేయటం అంటే మామూలుగా జ్ఞానాన్ని ఒకళ్ళకి ఇస్తున్నట్టే అన్నమాట. సో జ్ఞాన దానం బాడీని డొనేట్ చేయటం అంటే. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కింద అవేర్నెస్ బాగానే పెరిగింది. ప్రతి ఇంట్లో మన పేరెంట్స్కి ఎవరికైనా పిల్లలకి సర్జరీస్ అవసరమైనప్పుడు బ్లడ్ కావాలంటే బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం. బ్లడ్ బ్యాంక్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ డొనేషన్ సర్వసాధారణం అయిపోయింది. అయితే ఐస్ డొనేషను మరణానంతరం 4 to 6 అవర్స్ మధ్యలో ఓన్లీ కార్నియా, ఈ నల్లగుడ్డ ఒకటి మాత్రమే తీస్తారు. మనం అపోహలుకి దూరంగా ఉండి మన కన్నుగుడ్లు మొత్తం పెరిగి అట్లేం చెయ్యరు. డెడ్ బాడీ నుంచి ఓన్లీ కార్నియా తీస్తారు. ఐ డొనేషన్ చేస్తే చాలామంది అంధత్వంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు లోకాన్ని, జ్ఞానాన్ని, వెలుగును చూడటం కోసం దే ఆర్ వెయిటింగ్ లిటరల్లీ. సో ఇంకొకళ్ళకి మరణానంతరం మన కళ్ళు సజీవంగా ఉండి ఇంకొకళ్ళకి నేత్రదానం ద్వారా ఇంకొకళ్ళకి చూపుని, వెలుగుని ఇస్తాయి. ఇది చాలా గుడ్ కాన్సెప్ట్. చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కార్నియా ఎవరైనా డొనేట్ చేస్తే మా అంధత్వం పోయి మేము కూడా అందరిలాగా జీవితాన్ని, వెలుగుని చూడగలుగుతామని. అలాగే ఇప్పుడు కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా బ్రెయిన్ డెడ్ అయిన కేసులో, పర్టికులర్లీ రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. రోడ్ యాక్సిడెంట్స్ కేసుల్లో బ్రెయిన్ డెడ్ అవుతుంది. బ్రెయిన్ డెడ్ అయితే వెంటిలేటర్ మీద పెట్టినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే డాక్టర్స్ ముందే చెప్తున్నారు ఇది బ్రెయిన్ డెడ్ కేసు, వెంటిలేటర్ తీస్తే పోతుంది. అలాంటి కేసెస్లో కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి అవేర్నెస్ ఉండాలి, ముందు మన కన్సెంట్ ఉండాలి. చివరిలో పార్థివ దేహం అంటే చనిపోయిన తర్వాత మరణానంతరం మనం పిడికెడు బూడిదైపోతాం అంతే, కాల్ చేసినా పూర్తి చేసిన. సో మరణానంతరం కూడా మనం ఇంకొకరికి సేవ చేయగలిగి, సహాయం చేయగలిగే అవకాశం ఉంది. విఘ్నతతో ఆలోచించి చదువుకున్న వాళ్ళు కొంచెం సమాజంలో మనం గీసుకున్న గిరులు, మూఢనమ్మకాలు, మూఢాచారాలకి ఉన్నాయో లేవో స్వర్గ నరకాలు మనకు తెలియదు. వాటి గురించి ఇప్పుడు మనం చేయగలిగిన మంచి పనులు ఆపకూడదు. మానవ సేవే మాధవ సేవ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి మిత్రులారా అందరూ దీని గురించి అవేర్నెస్, దీని గురించి మాట్లాడుకొని జీవన్దాన్ ట్రస్ట్లో మనం ముందే రిజిస్టర్ చేయించుకొని మన కన్సెంట్ ఫాము మన స్పౌస్, మన పిల్లలకి ముందే ఇచ్చుకొని కొంచెం అవేర్నెస్తో ఉందాం. కొంచెం సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సహాయం పడటానికి ఒక్క అడుగు ముందుకేద్దాం. థ్యాంక్ యూ గీతిక, నువ్వు చాలా మంచిగా అందరికీ తెలిసేలాగా ఈ విషయాన్ని నలుగురిలో చర్చించుకునే విధంగా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ టీవీ 20.